హాయ్ పిల్లలు, ఈరోజు మరో మంచి కథ వినబోతున్నాం. ఆ కథ పేరు ఏమిటంటే అర్ధరాత్రి తలుపు. ఒక అడవికి అంచున నల్లవరం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి గురించి ఒక మాట అందరికీ తెలుసు. అర్ధరాత్రి 12 గంటలకు ఆ ఇంటి తలుపు తానే తెరుచుకుంటుంది. ఎవరు కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేవారు కాదు. కుక్కలు కూడా ఆ వైపు వెళ్ళి ఊరంతా వినిపించేలా అరుస్తూ ఉండేవి. ఆ ఊరిలో దేవి, కిరణ్, తేజ అనే ముగ్గురు పిల్లలు ఉండేవారు. అప్పుడు తేజ అన్నాడు, అది నిజంగానే భూతాల ఇల్లు అయితే. అప్పుడు దేవి చెప్పింది, నిజం తెలుసుకోవాలంటే భయాన్ని ఎదుర్కోవాలి. ఒక అమావాస్య రాత్రి గడియారం 12 కొట్టబోతున్నప్పుడు వాళ్ళు ఆ ఇంటి దగ్గరకు వెళ్లారు. టక్ 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 అని అప్పుడే వాళ్లకు తలుపు శబ్దం వినిపించింది. టంగ్ టంగ్ అని అప్పుడే గడియారం శబ్దం వినిపించింది. అప్పుడే తలుపు తానే తెరుచుకుంది. గాలి ఒక్కసారిగా వేసింది. దీపం ఆరిపోయింది. ఇంటి లోపల గోడల మీద నీడలు కదిలాయి. ఎవరో నడుస్తున్న శబ్దం వచ్చింది. తేజ చేతులు వణికిపోయాయి. కిరణ్కి చెమటలు పట్టాయి. అప్పుడే ఒక గొంతు చాలా నెమ్మదిగా చెప్పింది, మీరు ఎందుకు వచ్చారు? వాళ్ళ ముందుకు ఒక తెల్లాత్మ వచ్చింది. దాని కళ్ళలో కన్నీళ్లు. ఆ ఆత్మ చెప్పింది, ఈ ఇల్లు నా జీవితం. నేను ఒంటరిగా చనిపోయాను. ఎవరూ నా పేరు కూడా గుర్తు పెట్టుకోలేదు. నన్ను మొత్తం మర్చిపోయారు. అర్ధరాత్రి తలుపు తెరుచుకోవడం భయపెట్టడానికి కాదు, ఎవరైనా వచ్చి నా మాట వినాలి అని దేవి ముందుకు వెళ్ళి చెప్పింది. మేము నీ కథ ఊరికి చెబుతాం. ముగ్గురు పిల్లలు ఊరిలోకి వెళ్ళి జరిగిన కథ అంతా చెప్పారు. తర్వాత రోజు గ్రామస్తులు వచ్చారు. ఆ ఇంటిని మొత్తం శుభ్రంగా చేశారు. ఆ రాత్రి గడియారం 12 కొట్టినా తలుపులు తెరుచుకోలేదు. ఆ ఆత్మకు శాంతి లభించింది. ఈ కథ నీతి, భయం కనిపించేది బయటకి కాదు, బాధపడే మనసుల్లో ఉంటుంది. ధైర్యం, దయ ఉంటే భూతాలు శాంతిస్తాయి. హాయ్ పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక కథతో కలుద్దాం. బాయ్ బాయ్ పిల్లలు.